10వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఏపీలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి అనగా రేపు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఎవరైతే హాజరవుతున్నారో ఆ 10వ తరగతి విద్యార్థులందరూ కూడా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, నా పేరు బలరామమూర్తి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయనగూడెం హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు భాషా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు 10వ తరగతిలో దరిదాపు 10 సంవత్సరాల పాటు తెలుగును బోధించాను. ఆ అనుభవం ఉంది. అలాగే 8 సంవత్సరాల వరకు 10వ తరగతి పబ్లిక్ పేపర్ దిద్దటంలో అనుభవం ఉంది. ఆ అనుభవంతో నేను విద్యార్థులకు కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే తెలుగు చదివి అర్థం చేసుకోగలను సార్, కానీ నాకు భయం వేస్తుంది సార్, నేను పాస్ అవ్వనేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అని నాకు డౌట్గా ఉంది సార్, నాకు సందేహంగా ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ విద్యార్థులు నాకు ఒక్క కాల్ చేయండి. నా నెంబరు 9491716030. ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో హాయ్ సార్ అని చెప్పేసి నాకు ఒక క్లాస్ చెప్పండి సార్ అని నాకు మెసేజ్ చేయండి. మీకు నేను వీలు చూసుకొని 1 గంట అరగంటలో అటు ఇటులో మీకు వెంటనే నేను కాల్ బ్యాక్ చేస్తాను. అదేవిధంగా నేను కాల్ బ్యాక్ చేసే ముందు మీ దగ్గర ఒక మోడల్ పేపర్ని ఉంచుకోండి. మీకు 100% ఆ మోడల్ పేపర్ని నేను మీకు వివరించి ఎలా రాసుకుంటే నువ్వు పాస్ అవుతావో నేను తెలియజేస్తాను. 100% 100కి 100% పాస్ చేయగలను అనేటువంటి నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పుడు వరకు నేను 10వ తరగతి విద్యా బోధనలో విద్యార్థులకు దరిదాపు 98, 99 అలా మార్కులు తీసుకొచ్చినటువంటి ఇది నాకుంది. అలాగే చాలామంది విద్యార్థులు కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కనీసం 2, 3, 4, 5 100కి 99 మార్కులు వస్తున్నాయి. అలాగే ఒక 80% మంది విద్యార్థులు మాత్రము 80 మార్కులు ఎబోవ్ వస్తున్నాయి. సో పాస్ అవ్వలేను అనుకునేటువంటి ఒకరిద్దరు విద్యార్థులు మాత్రం తప్పకుండా పాస్ అవుతున్నారు. ఎవరు కూడా ఫెయిల్ అవ్వట్లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ఒక్క క్లాస్ వినండి, ఒకే ఒక క్లాస్. అయితే మరి మీ స్కూల్లో కూడా మీ టీచర్స్ ఇదే విధంగా చెప్పి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక కొత్త టీచర్ చెప్పేటప్పుడు పిల్లలకు కొంచెం ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్క టీచరు ఒక్కొక్క రకంగా ఒక పాఠ్యాంశాన్ని బోధించగలుగుతారు. అదే ఉద్దేశంతో నేను 100% పాస్ చేయగలను, ఎవరైతే చదవటం వస్తే చాలు నేను 100% ఒకే ఒక క్లాస్లో పాస్ చేయగలను అనేటువంటి నమ్మకం నాకు 100కి 100% ఉంది. ఏ ఒక్క విద్యార్థి అయినా ఫెయిల్ అయిపోతానని భయపడేటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో నాకు వెంటనే ఫోన్ చేయండి. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఎవరైతే ఆ ఫోన్ చేస్తారో వాళ్ళకి 35 మార్కులు కాదు 40 మార్కులు పైన తెప్పించగలను. ఒక క్లాస్ చెప్తాను, ఒకే ఒక క్లాసు 40 మార్కుల పైన తెప్పించగలను. ఆ అనుభవం నాకుంది. ఏ విధంగా పేపర్ని ప్రజెంటేషన్ చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి, ఏ విధంగా పరీక్ష రాస్తే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు అనేటువంటి విధానం నేను చెప్తాను. ప్రతి ఒక్క టీచర్ చెప్తారు. కాకపోతే చెప్పే విధానంలో పిల్లవాడికి కొత్తగా అర్థమవుతుంది కనుక ఎక్కువ మార్కులు సంపాదించుకోవటానికి, తప్పకుండా పాస్ అవ్వటానికి ఆస్కారం ఉంది. గత 5 సంవత్సరాల నుంచి నేను వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 99, 98, 99, 98 తగ్గకుండా ప్రతి విద్యార్థి కాదు, బాగా ఎవరైతే చదవగలుగుతున్నారో ఆ విద్యార్థులకు వస్తున్నాయి. మీడియంగా చదివేటువంటి విద్యార్థులు 80 మార్కుల పైనే 80 నుంచి 90 మధ్యలో వస్తున్నాయి. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి IIIT రావడానికి నా ప్రాధాన్యత ఉంది. అలాగే మా స్కూల్లో ప్రతి టీచర్ కూడా చాలా కష్టపడి చెప్తారు. 99 మార్కులు 98 మార్కులు వస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి సంవత్సరంలో మా స్కూల్ నుంచి ఒక విద్యార్థికైనా IIIT సీటు వస్తుంది. ప్రస్తుతానికి ముగ్గురు విద్యార్థులు న్యూజివుడ్ IIITలో ప్రస్తుతం చదువుతూ ఉన్నారు. సో అలాగా చెప్పినటువంటి ఘనత మా పాఠశాలకు ఉంది. కనుక ఎవరైతే భయపడకుండా మేము ఫెయిల్ అయిపోతామని అనుకునేటువంటి ఏ విద్యార్థి అయితే ఉన్నారో ఆ విద్యార్థి ఖచ్చితంగా
ఒక్క కాల్ చేయండి, లేదా వాట్సాప్ మీకు కుదరకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను వెంటనే మీకు స్పందించి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను తప్పకుండా. మీకు ఎనీ టైం ఏ టైంలోనైనా కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఎగ్జామ్స్ 17వ తారీఖు వరకు మీరు ఏ టైంలోనైనా, అంటే స్కూల్ అవర్స్లో చేస్తే నాకు కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు. స్కూల్ అయిపోయిన తర్వాత 4:30 తర్వాత నుంచి మీరు ఏ టైంలో ఫోన్ చేసినా 9, 10, 11, 12, 1 గంట, 3, 4, తెల్లారి 5, పొద్దున్న 6ంటికి ఫోన్ చేసినా నేను మీకు 1 గంట కేటాయించి చెప్తాను. ఎందుకనంటే ఒక విద్యార్థి ఇంకోటి ఏంటంటే, తెలుగులో పాస్ అవటం ఎంత ఈజీయో ఫెయిల్ అవటం కూడా అంతే ఈజీ అంటాను. తెలుగులో మంచి మార్కులు సంపాదించుకోవటం ఎంత సులభమో, అలాగే తక్కువ మార్కులు సంపాదించుకోవటం కూడా అంతే ఈజీ అవుతుంది. ఎందుకని అంటారంటే, మొదటి సామర్థ్యం చూసినట్లయితే అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కులకి 4 ప్రశ్నలు ఇస్తారు. 4 రోజులు 8 మార్కులు అనమాట. రాస్తే ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే 2 మార్కులు వస్తాయి, లేదంటే 2 మార్కులు పోతాయి. అలాగా 4 ప్రశ్నలకి 4 రోజులు 8 మార్కులు, 4 ప్రశ్నలు రాయకపోతే 8 మార్కులు పోతున్నాయి. అలాగా ఎక్కువ మార్కులు సంపాదించుకోవటం ఎంత ఈజీయో పోగొట్టుకోవటం కూడా అంతే ఈజీ. అలాగే పాస్ అవ్వటం కూడా అంతే ఈజీ. తెలుగులో నేను ఒక్క విషయం చెప్తాను, తెలుగులో ఫెయిల్ అవ్వటం చాలా కష్టం అంటాను. ఎందుకనంటే చదవటం వస్తే 100%, 100% పాస్ చేయగలిగినటువంటి టీచర్ చాలామంది ఉన్నారు. సో అందులో నేను ఒకరిని భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీకు ఈ వీడియో మీ తోటి పిల్లలకి ఎవరికైనా వాళ్ళు చదవలేకపోతున్నారు, పాస్ అవ్వరేమో అనేటువంటి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు పాస్ అవ్వటానికి మీరు కారకులు అవుతారని తెలియజేస్తూ, మరొకసారి అందరి విద్యార్థులు కూడా చక్కగా పరీక్ష రాయండి, మంచి మార్కులతో పాస్ అవుతారని కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మరొక వీడియో మీకు ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయో తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.